పరువు ప్రతిష్ట పరీక్ష రెఫరెండం కాకపోయినా సరే వరంగల్ నల్లగొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టగా మారింది. పవర్ కు తగ్గట్టుగా హిట్ కొట్టాలని కాంగ్రెస్, సిట్టింగ్ సీటును చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ను ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్, ఫ్యూచర్ పాలిటిక్స్ కు నిచ్చెనగా పెద్దల సభలో పాగా వేయాలని బీజేపీ, ఇలా మూడు పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పరువు ప్రతిష్ట పరీక్షలా మారిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు పిలుపు ఎవరికి? దక్షిణ తెలంగాణలో పట్టభద్రుల తీర్పు ఎవరి వైపు? తెలంగాణలో ఎమ్మెల్సీ దంగల్. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని చేజెక్కించుకోవడానికి ఇప్పుడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. మరి ఈ ముగ్గురులో గెలుపెవరిది? పెద్దల సభలో పైచేయి సాధించేదెవరు? ప్రచార పర్వంలో డైలాగ్ వార్ దద్దరిల్లుతోంది. మండలిలో శాసనసభలో అడిగేటోళ్ళు ఉండాలి, ప్రజల తరపున కడిగి పారేసేటోళ్ళు ఉండాలి. అక్కడ శాసన మండలిలో ఉండేది బాకా ఊదేటోళ్ళు ఉండొద్దు. ప్రభుత్వం బాజా బజాయించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా గొంతు విప్పే రాకేష్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి. ఎప్పుడు ఆడవాళ్ళో కూడా తెలవనటువంటి సన్నాసులాడు పొద్దు పడక ముందే ఆడవటం మొదలు పెడుతున్నా కాబట్టి ఆ ఏడుపుకి అర్థం ఉండదు. మీ యొక్క తరపున మీ గొంతుకై మాట్లాడేటటువంటి మల్లన్న గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు నిరుద్యోగ యువకులని గ్రాడ్యుయేట్స్ని ఓట్లు అడిగే ముందు మీరు 4,000 రూపాయలు క్లియర్ చేస్తే తప్ప మీకు ఏం ముఖం పెట్టుకొని వస్తారు అని చెప్పి ఇవాళ వాళ్ళ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. అది సంగతి. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ మూడు పార్టీలు ఫుల్ గా ఫోకస్ పెట్టాయి. ఎలాగైనా గెలవాలి అన్న లక్ష్యంతో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి పార్టీలు. తమ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థిని గెలిపించాలంటూ పట్టభద్రులను ప్రసన్నం చేసుకుంటున్నారు నేతలు. మరి పట్టభద్రుల మన్ కీ బాత్ ఏంటి? ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయడంలో ఖమ్మం, నల్గొండ పట్టభద్రులే కీలకం. దక్షిణ తెలంగాణ వేవ్ ఎటువైపు? అది ఎవరి వైపు? మార్పు నినాదంతో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ తన మార్క్ చాటుకుంది. డబుల్ డిజిట్ పక్కా అనే ధీమా వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. పవర్ మోడ్ లో ఉన్న కాంగ్రెస్ కు ఇప్పుడు వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక అత్యంత కీలకంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే విపక్షాల ఆరోపణల క్రమంలో ఈ ఎన్నిక అధికార పార్టీకి ఓ పరీక్షనే చెప్పాలి. అందుకే దక్షిణ తెలంగాణపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే బాధ్యతను మంత్రులకు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండలో కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్లో కొండా సురేఖ, సీతక్క, మొత్తంగా 6 మంత్రులు రంగంలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పట్టభద్రులు కాంగ్రెస్ వైపే ఉన్నారు అని చాటుకునేలా వ్యూహాలను పదును పెడుతోంది కాంగ్రెస్ పార్టీ. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్ గెలిపించేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. పొద్దున్న లెగితే కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద, కానీ ఆడ ఏడుపు కూడా సమయం ఉండాలి. ఎప్పుడు ఆడవాళ్ళో కూడా తెలవనటువంటి సన్నాసులాడు పొద్దు పడక ముందే ఆడవటం మొదలు పెడుతున్నా కాబట్టి ఆ ఏడుపుకి అర్థం ఉండదు. ఏడ్చేవాడు కొద్దిగా తగ్గించుకుంటే మంచిది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మల్లన్న గారి ద్వారా అది పట్టభద్రుల యొక్క సమస్యలు అన్ని రంగాల్లో ఉన్నారు. ఆ సమస్యలు తీర్చడానికే మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను గెలవడం కాంగ్రెస్ కు ఎంత ఆవశ్యకమో బీఆర్ఎస్ కు కూడా అంతే. అసలు ఈ ఎన్నిక వచ్చిందే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో. ఆయన జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. సో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ కు స్ట్రాటజీ ఇష్యూగా మారింది. కేటీఆర్, హరీష్ రావు సహా ఆ పార్టీ ముఖ్య నేతలంతా ఈ ఎన్నికపై దృష్టి సారించారు. రేవంత్ సర్కార్ 6 గ్యారెంటీల హామీల అమల్లో విఫలమైందని, ప్రజలందరూ మళ్లీ బీఆర్ఎస్ ని కావాలని కోరుకుంటున్నారని కేటీఆర్ పదే పదే చెప్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తమ మాట నిజం అనే సంకేతాలు ఇవ్వాలని గట్టిగా భావిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఓవైపు కాంగ్రెస్ పై ఎదురుదాడి చేస్తూ మరోవైపు తమ అభ్యర్థిని గెలిపించుకునేలా పావులు కదుపుతోంది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఉండే వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా మిత్రులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇట్లాంటి చీటర్లకు, బ్లాక్ మెయిలర్లకు సపోర్ట్ చేస్తే రేపు మీకే ఎసరు పెడతాడనే మాట కూడా నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 56 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిందో కూడా ఆలోచించాలి. దొడ్డు వడ్లకు మేము బోనస్ ఇయ్యం కానీ సన్న వడ్లకు ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే గ్రాడ్యుయేట్లు దయచేసి 27 తారీఖు నాడు గొంతు విప్పాలే, తప్పకుండా మీ తీర్పునియాలే. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాఫ్ పెంచుకున్న బీజేపీ ఈసారి ఎంపీ స్థానాలపై గట్టిగానే గురిపెట్టింది. అంతేకాదు తెలంగాణ భవిష్యత్ రాజకీయం బీజేపీదే అంటున్నారు ఆ పార్టీ నేతలు.
మోదీ పాలనపై ప్రజల్లో విశ్వాసం ఉందని పట్టభద్రుల ఎన్నికల్లోనూ అదే రిఫ్లెక్ట్ అవుతుందంటున్నారు. ప్రేమేందర్ రెడ్డికే పట్టభద్రులు పట్టం కడతా అంటున్నారు ఈటల రాజేందర్. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఆ 6 గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు ఈటల రాజేందర్. నిరుద్యోగులకు 4,000 రూపాయలు వృత్తి ఇస్తామని చెప్పి ఇవ్వని కాంగ్రెస్ కు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు ఆయన. స్వయంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈ రాష్ట్రంలో 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండ్రు. మీరు నిరుద్యోగ యువకులని గ్రాడ్యుయేట్స్ని ఓట్లు అడిగే ముందు మీరు 4,000 రూపాయలు క్లియర్ చేస్తే తప్ప మీకు ఏం ముఖం పెట్టుకొని వస్తారు అని చెప్పి ఇవాళ వాళ్ళ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. నిరుద్యోగ యువకులకు ఇచ్చేటువంటి 4,000 రూపాయలు క్లియర్ చేస్తేనే మీరు ఓట్లు అడగాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అది సంగతి. అధికారం చేజిక్కించుకోవడం సరే, 6 నెలల పాలనకు ఎన్ని మార్కులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కాంగ్రెస్ కు గీటురాయిగా మారింది. ప్రజలు పట్టభద్రులు తమ వైపే అని ఈ ఎన్నిక ద్వారా చాటి చెప్పాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. అటు బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానం కాపాడుకోవడం సహా కాంగ్రెస్ పై ప్రజల్లో విముఖతకు పట్టభద్రులు తీర్పే నిదర్శనమని ఈ ఎన్నిక ద్వారా చెప్పాలనుకుంటోంది బీఆర్ఎస్. భవిష్యత్ తమదే అని చెప్పడానికి ఈ ఎన్నికల్లో గెలుపును ఓ మలుపుగా మార్చుకోవాలనుకుంటోంది బీజేపీ. మొత్తానికి ఎవరి వ్యూహాలు వాళ్లకున్నాయి. పెద్దల సభపై పైచేయి సాధించాలని 3 పార్టీలు పంతం మీదున్నాయి. మరి పట్టభద్రుల తీర్పు ఎటువైపు అన్నది చర్చగా మారింది ఇప్పుడు.